F2 ఫుడ్ అండ్ ఫన్. తీసుకెళ్ళి ఎక్కడ జైల్లో తీసుకొచ్చేసారు. హలో హెల్ప్ మీ భయ్యా 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 కొంచెం బయటికి తీసుకురా భయ్యా, నేను వెళ్ళి ఫుడ్ తినాలి. ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు బ్రో. భయ్యా 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 ప్లీజ్ భయ్యా 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 నువ్వైనా ఆగు. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. ఫుడ్ అంటే జైలుకి తీసుకొస్తారా ఎవరైనా? ఫస్ట్ కమాన్ అనాలి. అందరూ ప్లేట్లు పట్టుకుని పోతున్నారు, కనీసం ఈ డోర్ తీయొచ్చు కదా. హలో, ఇప్పుడే వచ్చారు కదా, రండి మాట్లాడదాం. మీరు ఎప్పుడు వచ్చారు? వచ్చి 2 days అవుతుంది. 2 days ఇక్కడ ఉన్నారా? నా బాయ్ ఫ్రెండ్ మండి తినిపిస్తానని తీసుకొచ్చాడు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. నా బాయ్ ఫ్రెండ్ కూడా ఫుడ్ తినడానికి వెళ్దామన్నా. అవునా? వాడు కూడా అలాగే వదిలించుకున్నాడా? కమ్మల్గా నువ్వు నాకు దొరకాలి చెప్తా. మన ఇద్దరం జోకర్సా ఇప్పుడు? బై ద వే మీ బ్రేస్లెట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా బాయ్ ఫ్రెండ్ ఇప్పించాడు ట్రిప్ లో. మీ బాయ్ ఫ్రెండ్ ఇప్పించాడు, మీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ వదిలేశాడు. ఏ పటాసు ఏంటి షో చేయమంటే కూర్చొని షో చేస్తున్నావు? అసలు నిన్ను ఏం చేయమన్నా? నేను ఫుడ్ తినిపించమంటే ఇలా తీసుకొచ్చి జైల్లో పడేస్తావా నన్ను? వెరైటీగా తినిపిద్దామని. వెరైటీగా తినిపించమన్నాను, మరి ఎంత వెరైటీగా కాదు. ఏ తెంగదా యాక్కెల్ ఇంత ఈజీనా? లేట్ చేశారు ఇప్పటికే. ఏం మరి, నేను ఫుడ్ తినడానికి రెడీగా ఉన్నాను. నేను కూడా. నువ్వు తింటే రెస్టారెంటే ఖాళీ అయిపోద్ది. సరే ఏమేం ఫుడ్స్ ఉన్నాయి తొందరగా తినేద్దాం. ఏ ఆగే, ఫస్ట్ గేమ్ ఆడాలి కదా. గేమ్ ఆడి గెలిచిన తర్వాత ఫుడ్ తినాలా? సరే గేమ్ ఆడాలి, ఓకే. సరే అది పక్కన పెట్టుకొని ఇందాక నుండి ఫ్లోలో అడగడం మర్చిపోయాను. ఎవరి మేడం? ఆ మేడం ఎవరంటే? దమ్మంటేంది మేడం అన్నాను నేను. నువ్వే కదా అన్నావు. నేను మేడం అన్నా, నువ్వేమో దమ్ అంటుంది. గట్టిగా ఆవిడ సంకలో పెట్టింది అనుకో, నెమ్మకే మిమ్మల్ని పెట్టేస్తాను. గేమ్స్ ఎవరు ఆడిస్తారు? తొక్కుడు బిళ్ళ, అష్టచమ్మ, క్యారమ్స్ ఇలాంటి అక్క ఒక్కసారి నువ్వు తొక్కేవనుకో భూమిలోకి వెళ్ళిపోద్ది ఈవిడ. అవన్నీ కాదు కానీ నేను ఒక గేమ్ పెడతాను. సో ఈ రోజు గేమ్ లో గెలిచిన వాళ్ళకి ఈ జిస్మత్ లో 3 స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి భయ్యా చూసావా, జిస్మత్ లో 3 స్పెషల్ ఐటమ్స్. ఫస్ట్ ఏం తెలుసా? JFC జిస్మత్ ఫ్రైడ్ చికెన్. రెండోది ఏంటో తెలుసా? అరేబియన్ ఫ్రై ఫిష్. వావ్, ఇక్కడే స్పెషల్. మూడోది ఏంటి తెలుసా? హెల్తీ మటన్ సూప్. ఈ 3 ఐటమ్స్ ఇక్కడ స్పెషల్, ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు. ప్రతిదీ అదిరిపోద్దన్నమాట. సరే తినేద్దాం. గేమ్ లో గెలిచింది కదా, నాకు తెలుసు నీ సంగతే. భయ్యా ఒకసారి అండి తీసేయండి, ఫస్ట్ ఈ ఐటమ్స్ తీసేయండి. సార్ ఒక కండిషన్, ఏంటది? ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళకి ఈ టూ ఐటమ్స్ వస్తాయి సార్. ఓడిపోయిన వాళ్ళకి ఇవి, ఓడిపోయిన వాళ్ళకి ఈ 2 ఐటమ్స్. అర్థమైపోయింది. నేను గేమ్ స్టార్ట్ చేస్తాను, పక్కన పెట్టమ్మా. సరే అయితే ఇప్పుడు గేమ్ ఆడితేనే ఫుడ్ అంటావు. నేనే గెలుస్తా, నాకు తెలుసు. సరే చూద్దాం. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డంషరట్స్ ఆడాలి అయితే. అంతే. ఫస్ట్ నేను ఫస్ట్ నేను కాదు, నేను నన్ను అడగండి. ఫస్ట్ నేను కొట్టుకుంటాను. గేమ్ ఏంటంటే నేను ఒక ఐటమ్ చూపిస్తాను, అది చూసి చెప్పాలి. కానీ నోట్ తో చెప్పకూడదు, సైకిల్ తో చేయాలి. ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళకి పాయింట్ వస్తుంది. సరేనా? రెడీయా? రెడీ. సైగనే చేయాలా? క్లూలు ఇవ్వచ్చు కదా ఇట్లా మాటలతో. నేను పక్క వెళ్ళిపోతుంది, నువ్వు చోట్లు ఊది. ఓకే తింటూనే ఉంటా. చికెన్ కాదు,
నాన్ వెజ్ కాదు, వెజ్. ఓకే. ఇల్లు కట్టారా? కాదు. ఓ కలపేస్తున్నారా? అమ్మాయి నడువు అంటుంది, అమ్మాయి నడువు అంటుంది. నీకెప్పుడు అమ్మాయిలు నడువే, నేను పక్కనే ఉండగా. అందుకే మిమ్మల్ని వదిలేసారు ఇక్కడ. క్లీన్ చేస్తారా? టిష్యూలు ఇవ్వండి భయ్యా, ఏమే క్లీన్ చేసి ఏలే, అడుక్కుంటాను అంటుంది, అడుక్కుంటాను అంటుంది. పువ్వులు విరిసి అంతేనా? ఇంకా ఏంటి ఇలా అంటే వాకింగ్ చేయమంటారు ఏంది ఇప్పుడు? క్రాకర్స్ వేలుస్తున్నారా? తలనొప్పి వస్తుందా? కాదా అమ్మాయి ఏం చెప్పాలంటుందంటే నేలలో పండిస్తారు, నేల కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వెజిటేబుల్స్ ఏమైనా నేలలోనే పండిస్తారు కదా. తెంగరదాయి వెజిటేబుల్స్ కాదు, పాదులు, పువ్వులు, బంతిపూలు, స్నేక్ గార్డ్, కాకరకాయ. అయ్యేం కాదా? కూరగాయలు కాదా? ఓకే, తింటాము. నా బొగ్గలు యాపిల్ పండ్లు ఉన్నాయి, కోరిక ఎల్లి కొరికే. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, మీకు బాగా ఆకలేస్తుంది, చికెన్ లెగ్ పీస్ కావాలి, అంతే కదా? ఇల్లు కాదు, ఇది రెస్టారెంట్. వెళ్ళిపోదామా? ఓకే. ఐటమ్ పేరేంటి చెప్పు. మిమ్మల్ని రమ్మన్నానా? కాదండి, తోటకు రమ్మన్నా. తోటకూర. నెక్స్ట్ తింటారు పాన్ పరాగ్, మటన్. పాన్ పరాగ్, తెంగర బుచ్చాను. చికెన్, చండలంగా మాట్లాడుతుంది. మటన్, బిస్కెట్లు, కుక్క బిస్కెట్లా? కుక్క బుద్ధి పోనించుకోలేదు నువ్వు. జాంకాయ కాదు. జాంకాయ. వెజ్జా? వెజ్ కాదు, నాన్ వెజ్. నాన్ వెజ్. ఫ్రూట్ చిన్నగా ఉంది. బఠానీ తీసుకుంటాము, ఇలా తింటాము. డెకరేషన్ కింద కూడా వాడతాం కదా. 15 seconds. గ్రేప్సా? ఫైనల్లీ గుర్తు చూపిస్తున్నాను కదా. తెలుసు కదా. మా ఇద్దరికి అయిపోయింది కదా, ఇప్పుడు మీరు గెస్ చేయండి, మేము చెప్తాము. చచ్చింది గొర్రె. సరే, ఒకటే కాయ, రెండు కాయల. క్రికెట్ బాల్ అని చెప్తున్నారు. కాయ, ఒక కాయ ఇలా వేయాలా? ఒక కాయ అంతవరకు వచ్చింది. నీ బొర్ర గుజ్జు ఏంటి? ఒకటి కాయ, రెండు కలుపు. వంకాయ. ఇదేంటి డేస్గా చెప్పేశారు? అయినా మీ కెమిస్ట్రీ తెలుస్తుంది దీంట్లోనే. ఏంటి వంకాయలో కెమిస్ట్రీ తెలిసిపోతుందా? మీరు ఇలా అనగానే ఆవిడ అలా చెప్పేశారు, టైం కూడా తీసుకోకుండా. అంత అర్థం ఉందా ఇందులో? ఇప్పుడు అర్థమైంది. సరే, నెక్స్ట్ ఇప్పుడు తను సైకిల్ చేస్తుంది, నువ్వు చెప్పు కమల్. కాయ ఏదైనా కోరిక తింటాం కదా, మింగేస్తావు. నువ్వు మింగేసేలా ఉన్నావు పిల్లని. కష్టం. చేతి రేఖలో ఇంకెందుకు రాసి చూపించండి, పెన్ను పేపర్ తీసుకురానా? అది ఏంది? కోడికి ఎలికింది, అరే ఎగురుతుంది. ఎగిరే చిలక, ఎగిరే చిలక, జాంకాయ. జాంకాయ. 2 పాయింట్లు నాకు. సో లాస్ట్ రౌండ్ ఇది ఎవరు గెలిస్తే వాళ్ళదే.
నేనే గెలుస్తాను. సరే చూద్దాం. నాకు 2 పాయింట్లు, నీకు 1, నీకు 0. కాయ. కాయ. పండు. ఏం పండు? తినే పండు. అన్ని తింటారు కదా. పెద్దగా ఉంటుందా? చాలా పెద్దగా ఉంటుందా? పుచ్చకాయ. నాట్ దిస్. బీట్రూటా? నోరు తింటారు. తింటారు. ఇంకా ఎవడైనా తింటాడు. తిండి మీద రాకుండా కాన్సన్ట్రేషన్ అలాంటిది. ఇంకా చెప్పండి. నేను ఓడిపోవాలనే కదా క్లూలు ఇవ్వట్లేదు. 1 సెకండ్. టైం అప్. గెలిచా. సూప్ అయితే అద్దరిపోయింది. బాగుంది. అలా ఆశ చూపిస్తే ఆశ కురుపులేస్తే తెలుసా? ఏ కూర్పులు అయిపోయినా పర్లేదు, ఆయింట్మెంట్ రాసుకుని తింటాను. మీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు వదిలిచ్చేసుకోవాలనుకున్నాడు? వదిలించేసుకోవడం కాదు, చాలా మంచోడు, బంగారం. ఇలాంటివన్నీ నమ్మితే నువ్వు కూడా కన్నాలు వేసుకుని బతకాల్సిందేనా అలాగా? కన్నాలు వేసుకుని బతకాల్సిందేనా అలాగా? మీరు అది తినాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు జవాబు చెప్పిన వాళ్ళేమో వాళ్ళు చూస్ చేసుకున్నా తినాలి, మిగిలిన 2 మెంబర్స్ మాత్రం సాల్ట్ వేసుకుని తినాలి. పెట్టారు కదా ట్విస్ట్. హీరో వరుణ్ తేజ్ 6వ సినిమా పేరేమిటి? కదా మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఎంత హ్యాపీగా ఉంది. నాకన్నా మీ ఇద్దరు సాల్ట్ వేసి తింటున్నారు చూడు. ఏదో ఫిష్ మండీ కోసం అలా చేశారు మేడం. ఒళ్ళో కూర్చోబెట్టి తినిపించుకోండి.